ఈ ఎండలకైతే అసలు ఏం తినాలనిపిస్తలేదు. అసలు మా వాడైతే మామూలుగా సతాయిస్తలేడు. ఇది చేయి మమ్మీ, అది చేయి మమ్మీ అన్నట్టు అసలు ఏం తినడు వాడైతే చేసిన తర్వాత. సో, వాడికైతే బొంగులైతే కనిపించినాయి. మా సైడ్ వీటిని బొంగులు అంటారు. మీ సైడ్ ఏమంటారు? కొందరు పేలాలు కూడా అంటారు. సో, మేమైతే బొంగులు అంటాం వీటినైతే. వీటితోటైతే ఏమైనా చేయి మమ్మీ అయితే అన్నాడు. సో, నేనైతే ఉల్లిగడ్డ, ఉప్పు, కారం కలిపినానంటే వద్దు మమ్మీ ఇంకేమైనా చేయంటే నేనైతే మొన్న ఇన్స్టాలో అయితే ఈ రెసిపీ చూశానండి. సో, ఇదైతే ట్రై చేద్దాంలే అనేసి అయితే ఒకసారి ట్రై చేస్తున్నాను. మా చిన్నోడికైతే ఎగ్గేసి చేయను అంటే చేయి మమ్మీ అయితే అన్నాడు. సో, నేనైతే ఒక బౌల్ పెట్టయితే దాంట్లో కొంచెం లైట్ ఆయిల్ వేసుకొని సో కప్పే తీసుకున్నాను. బొంగులు అయితే ఎక్కువ తీసుకోలేదు. మళ్ళీ తింటామో తినము ఫస్ట్ టైం కదా ఎట్లుంటుందో అనేసి అయితే కప్ అయితే తీసుకున్నాను. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బొంగులు అయితే కొంచెం వేసి వేయించాలి. కొద్దిసేపు ఎక్కువసేపు వేస్తే మెత్తగా అయిపోతాయి మళ్ళీ. సో తర్వాత ఒక టమాటా అయితే కచ్చది అయితే వేసుకోవాలి. కొంచెము అది మెత్త ఉందనుకో కొంచెం కర్రీలాగా అయిపోతుంది అనమాట. మెత్తగా అంటే కొంచెం కచ్చకచ్చ ఉన్నది తీసుకోవాలి. సో ఒక ఉల్లిగడ్డ అయితే వేసుకున్నాను. తర్వాత 2 పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కూడా వేసుకున్నాను. తర్వాత కారం అండ్ ఉప్పు అండ్ ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. సో తర్వాత లెమన్ అయితే పైనంగా అయితే పిండుకోవాలి. అసలు ఎక్కువ వేగనీయద్దు, దాన్ని మెత్తగా అయిపోతుంది అనమాట. కొంచెం మనకి క్రిస్పీగానే ఉండాలి, బాగుంటుంది. అట్లా ఉంటేనే నోటికి తగులుతుంది అనమాట తింటుంటే. సో నేనైతే ఇట్లా అయితే ట్రై చేసిన, చూస్తానికైతే బాగుంది అదైతే. సో టేస్ట్ అయితే ఎట్లుంటుందో నేనైతే తినైతే చెప్తాను మీకైతే. సో మా వాడైతే ఆ కలర్ని చూసి అయితేనే బాగుంది మమ్మీ అంటాడు. చేసినాక తింటాడో తెలియదు. సో చేసిన తర్వాత అయితే అది కొంచెం రెడ్గా అనిపిస్తారు. మమ్మీ ఇందులో కారం ఎక్కువ వేసినావా అంటున్నాడు వాడైతే అసలు తినక ముందుకే. సో నేనైతే టేస్ట్ అయితే చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే బాగుంది. అసలు నిజంగా ఎట్లుంటుందో అనుకుని అయితే నేనైతే కొంచెమే చేసిన, కానీ బాగుంది టేస్ట్ అయితే. మా చిన్నోడైతే తినమంటే అదైతే కాలుతుంది మమ్మీ కొద్దిసేపు అయినాక తింటా, నేను ఇప్పుడు తినను అయితే అనైతే పక్కకు పెట్టుకున్నాడు. సో నేనైతే తింటున్నాను. చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే రెసిపీ చేసుకోండి, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. నేనైతే ఒక కప్ అయితే తిన్నాను. సో చాలా బాగుంది. సో ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ గంట సింబల్ కూడా కొట్టండి ప్లీజ్. మీ ఒక్క చిన్న సబ్స్క్రైబ్ తోటి నా వీడియోలు చాలామందికి వెళ్తాయి. ప్లీజ్ అండి, ప్లీజ్.